స్వామియే శరణమయ్యప్ప. మన భీమవరం టీమట్ పక్కనే అయ్యప్ప స్వాములకు అలాగే దీక్షాపరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమంలో ఇవాళ 38వ రోజు అండి. అక్టోబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు 50 రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్షాపరులు తప్పనిసరిగా స్వామివారి భిక్ష కార్యక్రమంలో పాల్గొనవచ్చున్నామండి. అలాగే మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈరోజు భిక్షత వచ్చి కొటికలపూడి గోవిందరావు గారు అలియాస్ చిన్నబాబు గారు ఈరోజు భిక్షతాతగా నిర్వహించారండి. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భిక్ష కార్యక్రమంలో చక్ర పొంగలి దాత వచ్చి సలా సుభద్ర గారండి. చక్ర పొంగలి దాత వచ్చి మనకి స్వాములు శివయ్యలు భవానీలు మావులములు ఆంజనేయులు అందరూ ఆరోగ్యం స్వామి. స్వామి శరణయ్యప్ప. ఈరోజు భిక్షాదాత కొటికలపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారిచే భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది. స్వామి శరణయ్యప్ప. అయ్యా భిక్ష స్వీకరించారా అయ్యప్ప? ఆనందం అండి, మహదానందం. పేరు చెప్పండి అయ్యప్ప. సత్యనారాయణ స్వామి గారు 1116 రూపాయలు భిక్షా కార్యక్రమానికి అందజేశారు. వారికి వారి కుటుంబానికి స్వామివారు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. స్వామి శరణయ్యప్ప. అయ్యా ఫస్ట్ లైన్ లో కూర్చోండి. భిక్షకు ప్లేట్లు గ్లాసులో రెడీ చేయండి అయ్యప్ప. ఫస్ట్ లైన్ లోకి. స్వామి శరణయ్యప్ప. అయ్యా వెనకాల ఉన్నాయండి డ్రమ్ములు నీళ్లు.
అయ్యా ఐటమ్స్ అనేది చూడండి ఫస్ట్ లైన్ లోకి స్వాముల సేవలు భవానీలు మౌఢ్యములు అయ్యప్ప ఫస్ట్ లైన్ లోకి ఐటమ్స్ పంపించండి. స్వామి శరణయ్యప్ప. అయ్యా ఎవరికి ఏం కావాలన్నా అడిగి పట్టించుకోండి స్వామి. అయ్యా ఫస్ట్ లైన్ లోకి ఎక్కడ రావాలి వడ్డించడానికండి అయ్యప్ప. అయ్యా వడ్డనలో సాగించండి స్వామి దీక్షానంతరం. అయ్యా స్వామి వారి సేవే పరమావధిగా భావించి వడ్డనలో సాగించండి అయ్యప్ప. ఈ రోజు వచ్చి దాదాపు 900 నుంచి 950 మంది స్వాములు దీక్షాపరులు ఈ రోజు భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారండి.